వెల్కమ్ టు ది స్టూడియోస్. మనం చూస్తున్నామంటే ఈ భూతం అనేది చాలా మందిని వేధించింది. ఇప్పటికే దాదాపుగా లక్షల మందిని వాళ్ళు వేధించి డబ్బులు కలెక్ట్ చేశారు, ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉపయోగించుకున్నారు అన్నది మనం వింటూ వస్తున్నాం. కానీ మీ పరిస్థితుల్లో అంటే మీరు ఎలా గుర్తించారు దాన్ని, అసలు ట్యాపింగ్ జరిగింది అన్న విషయాన్ని, అసలు అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ట్యాపింగ్ అనేది చాలా సులువుగా గుర్తించవచ్చు, ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేశాను. కానీ ఇష్యూ ఇది నా ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అన్నది ఇష్యూ కాదు. మేము 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి ప్రభుత్వం మా మీద నిఘా పెట్టింది. అది కామన్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా కామన్. ఆ రోజు మేము ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, తెలంగాణ కోసం ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడు టీడీపీలో ఏ వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం అనేది నిరంతరంగా అప్పుడున్న డీజీపీ గారి ద్వారా అనుకుంటాం, వారు వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా మీద చేసేది. కాకపోతే ఏంటంటే ఒక ప్రొఫెషనలిజం ఉండేది అప్పటికి కూడా. తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఒక 1 ఇయర్ మేము పొత్తుల్లో ఉన్నాం, టీఆర్ఎస్ అధికారం పంచుకున్నాం. తర్వాత మళ్ళీ ఉద్యమాల బాట పట్టినప్పుడు కూడా అప్పటి గవర్నమెంట్ కూడా మా మీద నిఘా పెట్టింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చేవారు, మన ఇంటి చుట్టుముట్టు తిరిగేవారు, ఈ చేసేవారు. అప్పుడు ఇప్పుడు టైపింగ్ కూడా చేసిండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా మా పొలిటికల్ యాక్టివిటీ ఏముంటుంది, మేము ఎవరిని కలుస్తూ ఉన్నాము, తెలంగాణ ఇష్యూలో ఏంది వీళ్ళ స్టాండ్, ఏం మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారు, తర్వాత ఏమైనా దీంట్లో ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు జమ అయినాయా, ఇవన్నిటి మీద కూడా వాళ్ళు ఒక వాచ్ చేసేవాళ్ళు. దానికి పెద్దగా మేము అభ్యంతరం కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. సో ఇటువంటి నిఘా వ్యవస్థ స్వయంగా బీఆర్ఎస్ నాయకుల మీద అప్పుడున్న హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా చాలామంది అప్పుడు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళ మీద నిఘా ఉంటుంది, ఉన్నది కూడా. అయితే ఆందోళనకరమైన పరిస్థితి ఏంటి అంటే, ఎప్పుడైతే అప్పటి నిర్బంధాన్నే మేము వ్యతిరేకించినాం, తెలంగాణ వస్తే ఇటువంటి నిర్బంధాలు కూడా ఉండవు, స్వేచ్ఛగా మన వాయిస్ను వినిపించే హక్కు మనకు ఉంటుంది, ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటాము, ఏ వర్గాల ప్రజలైనా వాళ్ళ సమస్యలు వినిపించుకోవడానికి అప్పుడు సీమాంధ్ర పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెసులుబాటు కంటే మనకు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు మానవ హక్కుల సంఘం మీటింగ్కి వచ్చి, పౌర హక్కుల సంఘం మీటింగ్కి వచ్చి ఏమైనా ఇబ్బంది జరిగితే నేనే ముందుండి పౌర హక్కుల సంఘం నేతగా నేను మీ హక్కుల కోసం పోరాడుతా, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప మాటలు ఆ రోజు చెప్పుకున్నాం. స్వయంగా కేసీఆర్ కూడా చెప్పిండ్రు, ధర్నా చౌక్ ఒక మినిస్టర్ను పెడతాము, అక్కడే కూర్చొని మీ విన్నపాలన్నీ కూడా తీసుకుంటాడు, నేరుగా మీరెందుకు రావాలి సెక్రటేరియట్కి, మంత్రే మీ దగ్గరకు వస్తుంది, చాలా చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిండు. అది మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామన్న సోయి కూడా వీళ్ళు ఎవరికి లేకుండా ప్రవర్తించారు. ఇదే పోలీసులు కదా అప్పుడు ఇప్పుడు.